రిలాక్స్ అవుతుందండి. బ్యాక్ సైడ్ కూర్చోండి. రిలాక్స్. భ్రామరి ప్రాణాయామం అండి. అంటే ఒక ప్రేయర్ తో వెళ్ళడం సంస్కృతంలో కంటే మీకు అర్థం కాదు. లాస్ట్ లో మళ్ళీ దాన్ని మెయింటైన్ అవ్వాలని యోగా ద్వారా ఆ గుణాలు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి కదా. అప్పుడు ఏమవుతుందంటే కళ్ళు మూసుకోండి. దైవీ గుణాలు బాగా పుష్కలంగా ఉంటాయి, రైట్. ఆ గుణాలు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఆ గుణాలు అందరం కలిసి ముందుకు వెళ్ళడం రైట్. ఒక మంచి సమాజంలో ఏం చేస్తాం అంటే ఒకరికొకరికి ప్రోత్సాహం చేసుకుంటూ ప్రదేశం అంతా అంటే దాని ఏమంటారు స్వర్గం కింద మారుతుంది. అలాంటివన్నీ ఇవన్నీ దైవీ గుణాలండి, రైట్. కోపం, ఈర్ష్య ఇలాంటివన్నీ రాక్షస గుణాలండి, రైట్. రైట్. అందరూ మంచివాళ్ళు అనుకో స్వర్గం, కరెక్ట్. కొంతమంది అందులో హింసించే వాళ్ళు ఉన్నారనుకో నెమ్మదిగా నరకం వస్తుంది. ముందుకు వెళ్తాం. ఇప్పుడు నేను వచ్చే పైకి చెప్పాను అనుకో, రైట్. ఇంకొకరికి ఇలా చెప్పానుకో కొంచెం అది మిక్స్ అయ్యింది. మొత్తానికి బాధలు కలిగించే వాళ్ళు ఉన్నారనుకో ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలాగ ఉండలేదు. అర్థం ఉంది కదా. నేను కాదు ఇటాలుగా ఉంటున్నాను, డిసిప్లిన్ లేదు, ఏమవుతుంది డిస్టర్బ్ అవుతుంది. సో లక్ష్యాన్ని సాధించడం, రైట్. అందరూ హింసించే వాళ్ళు ఉన్నారనుకో ఒకరి కాళ్ళు ఒక చెయ్యి వెళ్ళిపోయి అసలు ఉన్నట్లు ఉండలేరు కదా. వైలెన్స్, సమ్మతత్వం, ఒకే మతం, ఒకే మనసు, ఒకే ఆలోచన, సమోమినాంసి జానత ఉండలేరు కదా. సో చూడండి, అలా ఉండడం బెటర్, ఇలా ఉండడం బెటర్ అంటే డెఫినెట్లీ స్వర్గసీమ ఎలా ఉండాలో అలా ఉండాలి దైవ భాగం. క్లియర్ కదా ఇంతవరకు? దాని అర్థం రైట్. దేవా భాగం యథాపూర్వే, క్లియర్ కదా. ఓకే. నా మన ఆసనాల్లో వేసేటప్పుడు కొన్ని మెలకువలు, సింపుల్ మెలకువలు చెప్తాను. శ్వాస వదిలేయాలి, మెడ వెనకాతలు తీసుకెళ్తూ శ్వాస తీసుకో. ఓకే, శ్వాస వదిలేస్తూ ముందుకు చేస్తూ చెప్తాను. మధ్యలో గ్యాప్లు ఎలాగ తీసుకోవాలి, ఎలా ఉపయోగించాలి చెప్తాను. అలా ఫాలో అయ్యారు. శ్వాస పిలిస్తే వెరీ గుడ్. సెంటర్, వెరీ బ్యాక్, సెంటర్కి వచ్చాయి. గమనించండి, ఆల్రెడీ శక్తి కనిపిస్తుంది, తెలుస్తుంది. ఇప్పుడు బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ లెఫ్ట్, బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ రైట్, లెఫ్ట్, సెంటర్, రిలాక్స్. గమనిస్తాను, కళ్ళు మూసుకుని ఉంటే మీకు లోపల తెలుస్తుంది. ఓకే, మధ్యలో గ్యాప్ ఇస్తాను. ఆ గ్యాప్ లో